వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టినాను. చంద్రబాబు నాయుడు నాతోనే పోటీ పడలేడు, ఇక మా నాన్నతో ఎలా పోటీ పడతాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒక డైలాగ్ వేశారు ఈ రోజున. ఆ అంశాన్ని ఈరోజు నేను టైటిల్గా తీసుకున్నాను. దాని గురించే నేను ఈరోజు డిస్కషన్ చేయబోతా ఉన్నా. ఇక్కడ మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఒక సుదీర్ఘ ప్రెస్ మీట్. ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి జనంలోకి వచ్చేది తక్కువైంది, ప్రెస్ మీట్లు పెట్టేది ఎక్కువైంది. ఎందుకంటే అటు అసెంబ్లీకి వెళ్ళరు కాబట్టి. అటు అసెంబ్లీకి వెళ్ళుంటే కనీసం ఒక ఇష్యూ మీద ఆయన 2 minutes మాట్లాడినా జనం దాన్ని ఓన్ చేసుకుంటారు, ఆయన అభిమానించే వాళ్ళైనా సరే. ఎందుకంటే చట్టసభలకు ఉన్న వాల్యూ అలాంటిది. నువ్వు గంటల గంటల కంట సోషలాగా గంటల గంటల ప్రెస్ మీట్ పెట్టినా, బహిరంగ సభను అడ్రస్ చేసినా అది అప్పటికప్పుడే ఉంటుంది. సో సుదీర్ఘకాలం జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అసెంబ్లీలో అలాగా మాట్లాడారు అనేది గుర్తుండాలి అంటే అసెంబ్లీకి అటెండ్ అవ్వాలి. సో ఈ రోజు ప్రతిపక్ష హోదా లేదంటారు, మైక్ ఇవ్వరంటారు. సరే, ఆయన కారణాలు ఆయనకున్నా, ఆయన అసెంబ్లీకి వెళ్తలేదనుకుందాం. అయితే ఈ క్రమంలోనే ఈరోజు ప్రజల్ని ఏదో ఒక రూపంలో అడ్రస్ చేయాలి కాబట్టి ఆయన ప్రెస్ మీట్లకే పరిమితం అవుతూ ఉన్నారు. ఆ ప్రెస్ మీట్లకే పరిమితం అవడంలో కూడా తప్పులేదు. కాకుంటే ఆ ప్రెస్ మీట్లకు పరిమితం అయ్యే క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఏ సబ్జెక్ట్ మీద కూడా స్టడీ చేసి రావట్లా. ఎవరైతే తనకు స్క్రిప్ట్ ఇస్తారో ఆ స్క్రిప్ట్ మీదే ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ లేకుండా కొన్ని విషయాల మీద బాగా మాట్లాడగలరు. గతంలో మనం పాదయాత్రను చూసాం, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర. చాలా అంశాల మీద చాలా ఎమోషనల్గా కూడా మాట్లాడేవాళ్ళు, ఎమోషనల్గా కూడా కనెక్ట్ అయ్యేవాళ్ళు ఆయన. కానీ ఈరోజు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ముందు స్క్రిప్ట్ ఉంటా ఉందో, ఈరోజు చాలా దారుణంగా ఆయన స్క్రిప్ట్లో తప్పులు వస్తూ ఉన్నాయి, ఆయన మాటల్లో తప్పులు దొరుకుతూ ఉన్నాయి. ఆ స్క్రిప్ట్ తన ముందు లేకపోతే కనీసం 1 minute కూడా ఆయన మాట్లాడలేకపోతా ఉన్నారు. ఇది ఆ పార్టీలో ఉన్న సీనియర్లు కానీ, ఆయన సలహాదారులు కానీ గమనించుకోవాలి. అయితే ఇక్కడ అసలు మన వీడియోలోకి వెళ్ళే ముందు ఇది కొంచెం ఆ పార్టీకి నేను ఇస్తున్న సలహా అనుకోవచ్చు. ఎందుకంటే నేను 10 years ఆ పార్టీ బీట్లో ఉన్నాను. ఆ పార్టీలో అణువు ఎవరి లీడర్, ఏ లీడర్ ఏంటి, వాళ్ళ కెపాసిటీ ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఏంటి, ఆయన సబ్జెక్ట్ ఏంటి అనేది ప్రతి ఒక్కటి నాకు తెలుసు. ఇక్కడ ఇంకొక విషయం మనం మాట్లాడుకుందాం. మనం టైటిల్లో పెట్టినట్టు ఏదైతే చంద్రబాబు నాయుడు నాతో పోటీ పడలేరు అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి. మా నాన్నతోనే పోటీనా ఆయనకు, నాతోనే పోటీ పడలేరు, మా నాన్నతో పోటీనా అని చెప్తా ఉన్నారు. ఇక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి, కుటుంబ ప్రభుత్వం భూముల రీసర్వే గురించి మాట్లాడే క్రమంలో నా పేరును చెడిపేసే ప్రయత్నం జరుగుతూ ఉంది అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. నా పేరును కనిపించకుండా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు, నా పేరు చూసి ఆయనకి జలస్ వచ్చేస్తుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఇది మాట్లాడిన తర్వాత నిజంగానే నాకు నవ్వు వచ్చింది. ఆయన ప్రెస్ మీట్ చూస్తున్నా కూడా ఈ కొన్ని అంశాల్లో మాత్రం నేను కూడా ట్రిగర్ అయ్యాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడే క్రమంలో చంద్రబాబు నాయుడికి జలస్ వచ్చింది నా పేరంటే, అందుకే విశిష్ట వ్యక్తిని నేను. ఏదైతే ఈ సర్వే క్రమంలో నేను రాళ్ల మీద నా ఫోటోలు వేయించాను, పాస్ పుస్తకాల మీద నా ఫోటోలు వేయించాను, వాటన్నిటిని కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తుడిచేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి నా ఫోటోలు తొలగిస్తూ ఉన్నారని చెప్పి వాపోయారు ఆయన. ఈ క్రమంలోనే నాతో కూడా ఆయన కంపేర్ చేయలేడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఏ విషయంలో నీతో కంపేర్ చేయలేరు అనేది మనం మాట్లాడుకుందాం. అయితే దానికన్నా ముందు ఒక్క విషయం మాట్లాడతా. ఈరోజు చంద్రబాబు నాయుడికి వైఎస్తో అసలు పోటీనే కాదని తేల్చేశారు. ఆయన నాతోనే పోటీ పడలేడు, మళ్ళీ మా నాన్నతోనా అని మాట్లాడారు ఆయన. సో మీ నాన్నతో కాదు చంద్రబాబు నాయుడు కెరీర్ స్టార్ట్ అయింది. అంతకుముందు కాంగ్రెస్లో సుదీర్ఘకాలం చెన్నారెడ్డి దగ్గర నుంచి, అంజయ్య నుంచి, వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అయింది చంద్రబాబు నాయుడు పొలిటికల్ కెరీర్. వాళ్ళందరితో కూడా, నాదెండ్ల భాస్కర్రావు దాకా అందరితో కూడా పోటీ పడుతూనే వచ్చారు ఆయన. పాపం ఆయన ప్రాబ్లం ఏంటంటే 74 ఏళ్ల వయసులో మీలాంటి వాటితో కూడా పోటీ పడాల్సి వచ్చింది. అది కదా ఆయన ప్రాబ్లం యాక్చువల్గా. సో ఆయన సమకాలీకులు, ఆయనకన్నా పెద్దవాళ్ళతో కూడా ఆయన పోటీ పడుతూనే వచ్చారు. ఆయన నిరూపించుకుంటూనే వచ్చారు. ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీగా, ఒక సుదీర్ఘకాలం ప్రతిపక్ష నేతగా, ఒక సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా తాను ఎప్పుడు కూడా ఎస్టాబ్లిష్ చేసుకుంటూనే వచ్చారు. ఇక్కడ ఆయన ప్రతిపక్షంలో ఉంటే నీలా కుంగిపోలా. 11 సీట్లు వచ్చినాయని గగ్గోలు పెట్టి ఈవీఎం మ్యానిపులేషన్ అని ఆడోలా. 23 సీట్లు వచ్చినా అంతే రాక్ సాలిడ్గా ఉన్నారు, రాక్ సాలిడ్గా పనిచేశారు. మళ్ళీ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నారు. పార్టీ ఓడిపోయి 23 సీట్లు కోల్పోయినప్పుడు చాలామంది వెళ్తా ఉంటే ఇతర పార్టీలోకి, ఎక్కడ మీ గాలికి మీరు బొండి అని వదిలేలా వాళ్ళని. అందరినీ తెచ్చుకొని కూర్చోబెట్టుకొని మాట్లాడుకొని చిన్న క్యాడర్ని కూడా బుజ్జగించే ప్రయత్నం చేశారు ఆయన. నీలాగా ఒక వేమిరెడ్డిని, ఒక సాయి రెడ్డిని, పార్టీలో నెంబర్ 2 అనిపించుకున్న వాళ్ళు ఎవరిని కూడా చంద్రబాబు నాయుడు వదిలేలా. సరే, ఈ విషయాల్లో ఆయన కంపేట్ కాదనుకుందాం. ఏ విషయాల్లో మీతో కంపేట్ అవ్వాలి చంద్రబాబు నాయుడు? కంపేట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఒక్క విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి 75 years ఆల్మోస్ట్, జగన్మోహన్ రెడ్డికి 56. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో పోటీ పడగలరా? ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. చంద్రబాబు నాయుడిని ఇటు జగన్మోహన్ రెడ్డి ఇద్దరిని తీసుకెళ్ళి తిరుమలలో అలిపిరి దగ్గర నుంచోబెడదాం. వాళ్ళలో ఒక పోటీ పెడితే ఎవరు ఫాస్ట్గా అలిపిరి మెట్లు ఎక్కుతారు? ఫిట్నెస్ విషయంలో నేను అంటుంది పోటీ. ఇక్కడ ఎవరు ఫాస్ట్గా ఎక్కుతారు అనేది మనం ఉంటాం కాబట్టి, మీడియా ఉంటుంది కాబట్టి తెలిసిపోతుంది. చంద్రబాబు అంత ఫాస్ట్గా నడిచినట్టు గతంలో పవన్ కళ్యాణ్, చిరంజీవి నడవలేకపోయారు. ఆయనకన్నా అంత తక్కువ ఏజ్లో ఉన్నవాళ్ళు. మరి జగన్మోహన్ రెడ్డి కనీసం ఆ మాత్రం చేయగలరా?
కానీ తాడేపల్లి నుంచి తెనాలి వెళ్ళాలంటేనే ఆయన స్పెషల్ చాపర్లో వెళ్తారు జగన్మోహన్ రెడ్డి. స్పెషల్ హెలికాప్టర్ వేయించుకుంటారు. పక్కనే ఉన్న నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. చక్కగా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. లేదంటే తన క్యాన్వాయ్ ఉంటుంది కాబట్టి క్యాన్వాయ్‌లో కూడా వెళ్ళిపోవచ్చు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి అక్కడికే ఆయన హెలికాప్టర్ యూజ్ చేసుకుంటే, మరి ఈరోజు ఒక్క చిన్న ఛాలెంజే కదా ఇది. చంద్రబాబు నాయుడుతో కలిసి ఒక గంట ఎక్కడన్నా పోటీ పెడదాం జగన్మోహన్ రెడ్డి. ఇది ఫిట్‌నెస్ యాంగిల్‌లోనే. పరిపాలన యాంగిల్‌లో ఏ కోసైనా చంద్రబాబు నాయుడుతో జగన్ కంపేర్ చేయలేరు. అది వేరే విషయం. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది ఏంటంటే, నాతో పోటీ పడలేడు అన్నారు. అవును. మాస్క్ అడిగినందుకు సుధాకర్‌ని పిచ్చాణి చేసి, ఏదైతే పిచ్చి కుక్కలాగా ముద్రేసి ఆయన్ని అన్యాయంగా చంపేశారు కదా! అట్లాంటి విషయాల్లో ఈయనతో పోటీ పడలేదు చంద్రబాబు నాయుడు. అంతేకాదు డోర్ డెలివరీ చేసిన సుబ్రహ్మణ్యాన్ని వెనకనే పెట్టుకుని ఊరేగాడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు. అట్లాంటి విషయాల్లో చంద్రబాబు నాయుడు ఈయనతో పోటీ పడలేరు. అంతేకాదు ఇంకా దారుణాలు చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. రంగనాయకమ్మ పాపం శంకర విలాస్ హోటల్ చిన్నగా హోటల్ నడుపుకుంటా ఉంటే ఒక చిన్న పోస్ట్ పెడితే ఆమెను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించారు. సో, అలాంటి విషయాల్లో చంద్రబాబు నాయుడు పోటీ పడలేరు. ఎందుకంటే పేర్ని నాని వాళ్ళ వైఫ్ మీద కూడా రేషన్ బియ్యం మాయం కేసులో కేసుంటే ఆమెను అరెస్ట్ చేయొద్దు, ఆమెను టచ్ చేయొద్దని వార్నింగ్ చేశారు చంద్రబాబు నాయుడు. మహిళలకు ఆయన ఇచ్చే గౌరవం ఇది అని చెప్పి ఆయన పక్కనే ఉన్న పేర్ని నానినే చెప్పాడు. సో, అట్లాంటి విషయాల్లో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డితో కంపేర్ కాలేరు. అంతెందుకు భారతిరెడ్డిని గతంలో ఏదైతే వాళ్ళ పార్టీకి సంబంధించిన సామాన్య కిరణ్ ఆయన విమర్శిస్తే ఆయన తీసుకెళ్ళి పోలీసులతో అరెస్ట్ చేయించారు. మరి జగన్మోహన్ రెడ్డి అలాంటి వాళ్ళని ఏ రోజన్నా అరెస్ట్ చేయించారా? రక్తాభిషేకాలు చేసిన వాళ్ళని, మర్డర్లు చేసిన వాళ్ళని వెనకేసుకొని తిరుగుతారు. వాళ్ళని వెళ్ళి ఈవీఎంస్ పగలగొట్టిన వాళ్ళ దాకా అందరినీ పరామర్శిస్తారు. అలాంటివి చంద్రబాబు నాయుడు చేయలేరు. అసలు కంపేర్ కూడా చేయలేరు. సో, అందుకే జగన్మోహన్ రెడ్డితోని ఏ విషయంలో కూడా కంపేర్ కాలేరు చంద్రబాబు నాయుడు. కరెక్టే చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఆ విషయాన్ని. ఇక్కడ ఇంకోటి కూడా చంద్రబాబు నాయుడికి జలసు, నా పేర్లు తుడిచేస్తా ఉన్నారు, నా ఫోటోలు తుడిచేస్తా ఉన్నారు అని చెప్పారు. నిజానికి చంద్రబాబు నాయుడు అది చేయకుండా ఉండాల్సింది. ఆయనకి కూటమి ప్రభుత్వానికి కూడా నేను ఇచ్చే సలహా ఇది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎప్పుడైతే పాస్ పుస్తకాల మీద ఉంటుందో, జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎప్పుడైతే ఆ సరిహద్దు రాళ్ల మీద ఉంటుందో, అది జీవితాంతం జగన్మోహన్ రెడ్డికి జనాల పాలనను గుర్తు చేస్తూ ఉంటుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం అన్నీ కరెక్ట్ చేయాలనే ఆవేశంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డికి చాలా మంచి చేస్తూ ఉంది. ఇది ఇది నిజంగానే కూటమి ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు కానీ, అదేవిధంగా మిగతా రెవెన్యూ శాఖ మినిస్టర్ సత్యప్రసాద్ కానీ ఇలాంటి వాళ్ళు ఈరోజు పదే పదే ఆ పనిని డబ్బులు ఖర్చు పెట్టి ఇలా చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఫోటోలు తీసేస్తే అది జనాల్లో జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన అరాచకాన్ని మర్చిపోతారు కదా. కానీ అదే అవకాశం ఈరోజు జగన్మోహన్ రెడ్డికి మాట్లాడే అవకాశం కూడా అందుకే వస్తూ ఉంది. సో, దీన్ని ఒకసారి కూటమి ప్రభుత్వం రివోక్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది, నాకు ఏ విషయంలో కంపేర్ కాలేడు, నాతో కనీసం పోటీ పడలేడు. నేను సర్వే ఆఫ్ ఇండియాతో టైఅప్ అయ్యి ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సమయంలో చాలా అద్భుతంగా టెక్నాలజీని వాడి చాలా అద్భుతంగా సెక్రటేరియట్లు నిర్మించి సెక్రటేరియట్ ఎంప్లాయీస్ని ఎస్టాబ్లిష్ చేసుకొని 1,34,000 మందిని నియమించుకొని నేను ఈ పని చేశాను అని చెప్పుకున్నారు. సరే, జగన్మోహన్ రెడ్డి చాలా అద్భుతం, చాలా బాగా చేశారు సెక్రటేరియట్ నిర్మాణం కానీ, సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కానీ. ఊళ్ళో వాళ్ళ కారణంగా సర్పంచులకి, పంచాయతీలకి వాల్యూ లేకుండా పోయింది. పక్కన సెక్రటేరియట్ ఎంప్లాయీను సర్పంచ్ వచ్చి నుంచుంటే సెక్రటేరియట్ ఎంప్లాయీస్కి సెల్యూట్ చేస్తూ ఉన్నారు చాలా చోట్ల. సో, వాళ్ళకి అపరిమితమైన అధికారాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అటు వాలంటీర్ని వీళ్ళని కానీ అందరినీ అంటలేదు నేను, మెజారిటీ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలుగా పనిచేశారు. వాళ్ళ పార్టీ నేతలే ఒప్పుకున్నారు మేము అంతమంది జాబ్స్ ఇచ్చాము అని చెప్పేసి ఈ విషయంలో. సో అలాంటి విషయాల్లో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డితో పోటీ పడలేరు, కరెక్టే. అతనితో కంపేర్ కూడా చేయలేరు, కరెక్టే. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి జలస్ గురించి మాట్లాడారు. ఇది చాలా దారుణం. చంద్రబాబు నాయుడు అనే ఒక పేరు కారణంగా ప్రజావేదిక కూల్చివేత జరిగింది. చంద్రబాబు నాయుడు అనే ఒక పేరు కారణంగా అమరావతిని చాలా దారుణంగా అధపాతాళానికి తొక్కేసే ప్రయత్నం జరిగింది. చంద్రబాబు నాయుడు అనే ఒక పేరు కారణంగా ఆ సామాజిక వర్గ నేతలంతా టార్గెట్ అయ్యారు, ఆ సామాజిక వర్గం మొత్తం టార్గెట్ అయింది. చంద్రబాబు నాయుడు అనే ఒక పేరు కారణంగా ఎలక్షన్ కమిషన్ కూడా కులం ఆపాదించబడింది. ఇవన్నీ ఎందుకు? చంద్రబాబు నాయుడు పేరంటే ఉన్న జలస్. ఇక ఎన్ని చేసినా చంద్రబాబు నాయుడు మళ్ళీ అంతే పైకి లేస్తూ ఉన్నారనే కారణంతో జగన్మోహన్ రెడ్డి ఆయన తీసుకెళ్లి స్కిల్ డెవలప్మెంట్ కేసులో కేసు వేయలేని చోట కేసు క్రియేట్ చేసి 52 రోజుల పాటు జైల్లో పెట్టారు. దీన్ని జలస్ అంటారా? చంద్రబాబు నాయుడు చేస్తున్న దాన్ని జలస్ అంటారా? అందుకే ఇలాంటి చర్యలకు కూటమి ప్రభుత్వం పాల్పడకూడదు. అంతే జగన్మోహన్ రెడ్డి ఫోటోల్ని పాస్ పుస్తకాల మీద, అంతే ఆ రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఉంచితే అసలు అప్పుడు ఏం జరిగింది 5 ఏళ్ల పాటు అనేది జనాన్ని ఎప్పుడు కూడా అది పించి చేస్తూనే ఉంటుంది. అందుకే జనం కూడా అది ఆలోచిస్తూ ఉంటారు. అందుకే ఇది సలహా నాది కూటమి ప్రభుత్వానికి ఇస్తోంది. సో ఇంకోటి ఏమంటే తన తండ్రితోనే పోటీ పడలేడని చెప్తా ఉన్నారు. సో ఒక్కసారి చంద్రబాబు నాయుడుతో కూర్చొని జగన్మోహన్ రెడ్డి పర్సనల్గా వాళ్ళ తండ్రి ఈయన ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు. ఆల్మోస్ట్ ఒకేసారి ఇద్దరు ప్యారల్గా స్టార్ట్ అయింది ఇద్దరి రాజకీయ కెరీర్ మొత్తం కూడా. కానీ చంద్రబాబు నాయుడు పిల్లలు కానీ, చంద్రబాబు నాయుడు తమ్ముళ్ళు కానీ ఎప్పుడు కూడా సిబిఐ కేసులో ఇరుక్కోలా.
అందుకే ఆ విషయంలో మాత్రం వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎవరు కూడా కొట్టలేరు. అందుకే వైఎస్ రాజశేఖర రెడ్డితో కూడా చంద్రబాబు నాయుడు పోటీ పడలేరు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి తన కొడుకు కోసం ఏం చేశారు? ఎలా అటు అడ్డగోలుగా అధికారుల్ని అందరినీ కూడా సీబీఐ కేసులో, ఈడీ కేసుల్లో బుక్ చేశారు అనేది మనకు అందరికీ తెలుసు. అటు ఎన్టీఆర్ వారసులు కానీ, చంద్రబాబు నాయుడు వారసులు కానీ ఇప్పటికీ వాళ్ళ మీద ఎక్కడా కూడా సీబీఐ, ఈడీ ఎంక్వైరీ లేవు. సో, అదే మరి అట్లాంటి విషయాల్లో మాత్రం రాజశేఖర రెడ్డితో పోటీ పడలేరు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డితో అస్సలు పోటీనే పడలేరు. సో, ఇది జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకుంటే మంచిది.